పురం వేదికగా త్వరలో రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్ను నిర్వహించే విధంగా కృషి చేస్తామని సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు తెలిపారు. అనంతపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ మోహన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతపురం సత్యసాయి జిల్లాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో జేఎస్ఎస్ ఏపీ గౌరవ అధ్యక్షుడిగా రేపటి రామాంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కోనంకి రవితేజను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రేపటి రామాంజనేయులు మాట్లాడారు. జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటారని, వారికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఇటు పత్రిక అటు మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉత్సాహంగా ఉన్న వారంతా కలిసి ఈ అసోసియేషన్లో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ అసోసియేషన్లో బలోపేతం చేయడంతో పాటు జిల్లాలో జర్నలిస్టులకు, వారి పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. ఆర్డిటి వేదికకు ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించేలా చూస్తామని తెలిపారు. ఇందులో తన వంతు సహకారం అసోసియేషన్కు ఉంటుందని రామాంజనేయులు స్పష్టం చేశారు. ఇక్కడ సమావేశం కావడానికి మనం నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉన్నప్పటికీ కొంత స్పోర్ట్స్ పరంగా కూడా జర్నలిస్టులు కొంత యాక్టివ్ కావడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా కొంత బలోపేతం చేయాలని చెప్పేసి విజయ్ నన్ను వచ్చి కోరిన తర్వాత మరి ఈ స్పోర్ట్స్ గురించి నాకు చాలా తక్కువ అవగాహన ఉంది. మేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్లో కీలకంగా జిల్లాలో రాష్ట్రంలో పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మరి లేదు, మీరు గౌరవాధ్యక్షులుగా మీరు ఉండాలా, మీ సలహాలు సూచనలు మాకు అందించాలని విజయ్ రవి కోరిన తర్వాత నేను కాదనలేకపోయాను. అందుకనే ఈ నెలలో నాకు పోస్ట్ లేకపోయినా పర్వాలేదు, ఏదో నేను పని చేయడానికి లేదా మీకు సలహాలు కంటే సహకారం అందించడానికి నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటాను, ఇది కూడా మందే అనుకొని నేను పని చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి మరి ఈ సంఘానికి నన్ను గౌరవ అధ్యక్షులుగా నన్ను గౌరవించి ఎన్నుకున్నందుకు ఈ కమిటీకి ప్రధానంగా విజయ్ రవి నిర్వాహకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో ఉన్నటువంటి అనుకూలాలు వాతావరణము ఎక్కడా లేదు కాబట్టి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ని మరి టోర్నమెంట్ని నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు ఒక నెల రోజుల నుంచి అనుకొని మరి ఆర్డిటి గ్రౌండ్ ప్రధానంగా ఎప్పుడు ఖాళీ ఉంటుందో మరి దాన్ని చూసుకొని ఒక స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మరి ఇంతకుముందే అనుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్కి కూడా ఈరోజు ఉన్న ఈ కమిటీ ఖచ్చితంగా అందరూ కూడా తమ వంతు కృషిగా మరి పనిచేయాల్సి ఉంటుంది. ఏదో ఈరోజు వచ్చినాము సంఖ్యాపరంగా మనం ఈరోజు ఇక్కడ ఓ 30 మంది సమావేశమైనాము, భోంచేసినాము, పోయినాము అనుకోకుండా ఈ కమిటీలో ఉండే వీళ్ళందరికీ కూడా నేను సూచించేది ఏమంటే కమిట్మెంట్తో పనిచేసి స్పోర్ట్స్ పట్ల మరి నేను పనిచేయాలా, ఉండాలా, ఈ సంఘాన్ని బలోపేతం చేయాలా అని అనుకున్న వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తుతానికి ఈ కమిటీ ఎన్నుకున్నప్పటికీ మరిన్ని పోస్టులు మరి ఉమ్మడి జిల్లా కాబట్టి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని గుర్తించి పనిచేసే వాళ్ళకి అవకాశం కల్పించి మరి ఈ అసోసియేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తూ తన వంతు సహకారం ఎప్పుడు ఇచ్చినా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.